This conference will now be recorded. Om Gurubhyo Namaha. Meditation Part 1, Conversation between J. Krishnamurti ji and Ellen W. Anderson, 16th June 2021. ఇక్కడ డైలాగ్స్ కట్ అయ్యే ఉన్నాయి. ఆ కట్ అంటే చిన్న చిన్న ఉన్నాయి. నిన్న చదివిన లాస్ట్ డైలాగ్ కొంచెం చదువుతాను. కృష్ణమూర్తి గారు అంటున్నారు, సో ఐ డిస్కార్డ్ ఆల్ దట్. I have no burden. Therefore, the mind is free to inquire what is meditation. ఇంకా కొంచెం ముందుకు చదవాలి. ఆ డిస్కార్డ్ ఏమిటో తెలియాలి. అక్కడ కొంచెం ముందుకు చదివి అంటే ఇందులో ఏమి తెలియదు. అదే చిన్న డైలాగులతో ఉన్నాయి. ఒక్క నిమిషం. మెడిటేషన్ కవర్స్ ద హోల్ ఫీల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మెడిటేషన్ ఇంప్లైజ్ freedom from the method, the system. Because I don't know what meditation is. I start from that. Therefore I start with freedom, not with their burden. That is Anderson Garner, that's marvelous. Start with freedom and not with their burden. This business of holding up fragmentation to us from that perspective is really nothing more than a species of journalism. Journalism, absolutely, and propaganda. So I discard all that. Akkada connect. So I discard all that. So I have no burden. Therefore the mind. ఏ మెడిటేషన్ అయితే ఇది అది పద్ధతులు అవి చెప్తారో ఈ పద్ధతులన్నిటినీ నేను డిస్కార్డ్ చేసి అంటే పఠించుకోను, వదిలేస్తాను. ఒక స్వేచ్ఛలోంచి చేస్తాను. ఆ మెడిటేషన్ నాకు ఏమీ తెలియదన్న దాంతో ఇవన్నిటిని పెట్టుకుంటే అండర్సన్ గారు ఏమన్నారంటే ఒక జర్నలిజం లాగా. జర్నలిజంలో ఏంటవుతుంది, ఇక్కడ అక్కడ 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 న్యూస్ అన్ని సేకరించి ఒక దగ్గర పెడతారు. అప్పుడు అది అయిపోతుంది అనమాట. అంతేగాని మెడిటేషన్ ఏమవుతుంది, ఇక్కడ నేర్చుకున్నది అక్కడ నేర్చుకున్నది ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అవి చేయడమే అవుతుంది, కానీ మెడిటేషన్ అవ్వదు అని అతను కూడా అన్నారు. అందుకని నేను ఈ రకమైన పద్ధతులు, వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నేను ఇప్పుడు డిస్కార్డ్ చేస్తాను. డిస్కార్డ్ అంటే అస్సలు వాటిని నేను క్యాన్సిల్ చేసేస్తాను. నేను వాటిని ఏమీ పట్టించుకోనంటున్నాను. అసలు నిజంగా మెడిటేషన్ అలాగే చేయాలి. ఎందుకంటే అవన్నీ బుర్రలో పెట్టుకుంటుంటే అవే ఆలోచిస్తుంది. తర్వాత మార్వలస్ అని చెప్పారు కృష్ణమూర్తి. ఆండర్సన్ గారు మార్వలస్ అన్నారు. కృష్ణమూర్తి గారు, ఐ హ్యావ్ డన్ దిస్, యూ ఫాలో సార్. ఇట్ ఈస్ నాట్ వర్బల్ ఎక్స్ప్రెషన్స్. ఫాలో సార్ అంటే ఐ హావ్ డన్ దిస్, నేను ఇది చేశాను. ఇట్ ఈస్ నాట్ ఎ వర్బల్ ఎక్స్ప్రెషన్, మాటలతో అయితే చెప్పేది కాదు. ఐ డోంట్ సే ఎనీథింగ్ విచ్ ఐ హావెంట్ లివ్డ్. నేను ఏదైతే జీవించి చూపించలేదో దాన్ని నేను చెప్పను. Anderson ji, oh, that is very, very obvious to me as one sitting here conversing with you. ఎవరైతే ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతున్నావో నాకు ఇది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అంటే మీరు ఏది ఆచరించినా అది చెప్పారండి. Krishnamurti ji, I won't. That is hypocrisy. అదేంటంటే మోసం. అలాంటిది నేను ఎప్పుడు చేయను. I am not interested in all that. అటువంటి వాటిలో ఏ రకమైన ఉత్సాహము లేదు. I am really interested in seeing what is meditation.
నాకు మెడిటేషన్ ఏంటి అని అది చూడడంలోనే నాకు ఇంట్రెస్ట్ ఉంది నిజంగా. So one starts with this freedom. నేను ఫ్రీడమ్ స్వేచ్ఛతో మొదలెడుతున్నాను. And freedom means freeing the mind, emptying itself of the burdens of others, their methods, their systems. ఇంకా చాలా ఉన్నది ఇంతవరకు. అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి ఇక్కడ? ఇతరులు చెప్పినటువంటి పద్ధతులు, ఇతరులు చెప్పిన మాటలు, అవన్నీ వాళ్ళు ఏంటేంటి అంటున్నారో, ఏ ఏ ప్రక్రియలు చేయమంటున్నారో వీటన్నిటి నుంచి స్వేచ్ఛ, అవన్నీ లేకుండా. Their systems, their acceptance of authority, their beliefs, their hope, because it is part of me, all that. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఆఫ్ అథారిటీ అంటే వాళ్ళు ఎవరో గురువు అని, వాళ్ళు ఎవరో వీళ్ళకంటే అధికమని ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళని అధికంగా ఫీల్ అవ్వడం, వాళ్ళ నమ్మకాలు అవన్నీ కూడా నేను రికార్డ్ చేస్తాను. అంటే లేకుండా స్వేచ్ఛగా చేస్తాను. నేను చేసి స్వేచ్ఛగా అంటే స్వేచ్ఛనే ఇష్టపడుతున్నాను. Therefore I discard all that. And now I start by saying, I don't know what meditation is. I start. నాకు మెడిటేషన్ అంటే ఏమిటో తెలియదు అని నేను మొదలెడతాను. That means the mind is free, has this sense of great humility. అంటే అర్థం ఏంటి? మనస్సు ఫ్రీగా ఉంది, దానికి ఎంతో నమ్రత ఎక్కువగా ఉందన్నమాట. Not knowing, I am not asking. నాట్ నోయింగ్, నాకు తెలియదు, నేను అడుగుతున్నాను కూడా. Then somebody will fill it. ఎవరో ఒకరు వచ్చి దాన్ని నింపుతారు. Anderson ji, exactly. కరెక్టే అంటున్నారు. Krishnamurti ji, some book, some scholar, some professor, some psychologist comes along and says, ఒక ప్రొఫెసరు, ఒక స్కాలరు, పండితుడు అనమాట, లేకపోతే ఇంకెవరో సైంటిస్ట్ ఎవడో ఒకడు వచ్చి నీకు ఇలా చెప్తూ ఉంటాడు. you don't know, here I know, I will give it to you. నీకేం తెలియదు, నాకు తెలుసు, నేను నీకు ఇస్తాను అంటారు. I say, please don't, I know nothing. నేనేమంటానంటే దయచేసి నాకు ఇవ్వకండి, నాకు ఏమీ తెలియదు అంటారు. You know nothing either. నీకు ఏమీ తెలియదు, నీకు ఏమీ తెలియదు, నాకే కాదు నీకు ఏమీ తెలియదు అని కూడా అంటాను. Because you are repeating what others have said. ఎందుకంటే ఇతరులు ఏం చెప్పారో దాన్నే మీరు రిపీట్ చేస్తున్నారు. So I discard all that. అందుకని నేను అదంతటిని డిస్కార్డ్ చేసేస్తాను. అంటే యాక్సెప్ట్ చేయను, అంటే రిఫ్యూజ్ చేస్తాను, అంటే దాన్ని వదిలేస్తాను. Now I begin to inquire. I am in a position to inquire. ఇప్పుడు నేను విచారణ మొదలెడతాను. Not to achieve a result, not to arrive at what they call enlightenment. ఏదైనా ఒక ఫలితం సాధించడానికి కానీ, అందరూ చెప్పే ఆ ఎన్లైటైన్మెంట్ అన్నదాన్ని పొందడానికి కానీ కాదు. I start with this feeling of, okay, 1 minute, nothing annaru, anna tarvata I don't know if there is enlightenment or not. అంటే నేను ఈ ఫీలింగ్, నథింగ్ అన్న ఫీలింగ్ తో మొదలెడతాను. నాకు తెలియదు అక్కడ అసలు ఎన్లైటైన్మెంట్ అంటే ముక్తి అన్నది ఉందో లేదో. I start with this feeling of great humility,
not knowing. నాకు తెలియకుండానే నేనేమో నమ్రత అనే దాంతో అంటే గొప్ప నమ్రత అనే దాంతో మొదలు పెడతాను. Therefore, the mind is capable of real enquiry. Therefore, the mind, Comma, therefore my mind and comma petti, the mind is capable of real enquiry. అందువల్ల నా మనస్సును సరి అయినటువంటి ఎంక్వైరీకి సమర్థత కలిగి ఉంటుంది. First of all, I look at my life. మొట్టమొదట నేను నా జీవితాన్ని చూసుకుంటాను. Because I said in the beginning, meditation implies covering the whole field of my life. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే మెడిటేషన్ అంటే మొత్తం నా జీవితం అంతటిని కవరింగ్ అది అంటే శక్తితో నిర్దేశించుకోవడం అని నేను అనుకున్నాను. My whole field of my life, comma, of one's life. లేదా ఒకరి జీవితాన్ని పూర్తి కవరేనా COWER కవరింగ్ COVER. అయ్యో కవరింగ్ ద హోల్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ అంటే మొత్తం జీవితం అంతటిని నింపేసుకోవడం అంటే నిలుపుకోవడం అని వస్తున్నాను నింపేసుకోవడం అని. First of all, my life, our life is first the daily conscious living. My life, our life is first the daily conscious living. అది నా జీవితం మన జీవితం ఇది ఒక్కటే మనం కాన్షియస్ గా జీవిస్తున్నది. I have examined it. I have looked at it. నేను పరీక్షించాను దీన్ని చూశాను. There is contradiction and so on, as we have been talking about. దీంట్లో వ్యతిరేకత మొదలైనవన్నీ ఉన్నాయి దీనికోసం మాట్లాడుతూ ఉంటాయి. And also there is the question of sleep. అంతేకాదు నిద్ర కూడా ఉంటుంది. I go to sleep 8, 9, 10 hours. What is sleep? నేను 8, 9, 10 గంటలు పడుకుంటాను. అసలు నిద్ర అంటే I start not knowing. నేనేమో మొదలెడతాను నాకు తెలియదని చెప్పి మొదలెడతాను అంటే వీళ్ళు వాళ్ళు చెప్పినంత బుర్రలో పెట్టుకోవాలని చెప్పడం. Not what others have said. You follow, sir. ఇతరులు ఏం చెప్పారో అది కాదు నాకేమీ తెలియదే నేను మొదలెడతాను. ఏదైనా మనం అలాగే తెలుసుకోవాలి. వీళ్ళు వాళ్ళు చెప్పిందే మైండ్ లో పెట్టుకుంటే మనకంటూ మనం ఏం తెలుసుకోలేమని అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఏంటి అలవాటు వాళ్ళు వీళ్ళు చెప్పిందే మన జ్ఞానం అని భావించేసి గర్వించేసి దాని మీదనే అహంకరించేసి జీవించడానికి అలవాటు అయిపోయాయి. అంటే మనం అంత నమ్రతగా లోపలికి తీసుకోవడానికి ఇష్టం ఉండదు. ఇది నా పాయింట్ కాదుగా నేను ఇక్కడ అక్కడ నేర్చుకున్నదేగా జ్ఞానం అంతా అలాంటిదే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ అక్కడ చదువుతాం వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వింటాం లేకపోతే ఇప్పుడు వాట్సాప్ నుంచి మరొకటో చూస్తాం అదంతా మన జ్ఞానంగా మాట్లాడతాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకంటూ నాకేం తెలిసింది అన్న ప్రశ్న మనకు ఉదయించదు. ఆ తెలుసుకోవడం బుర్రలో ఇన్ఫర్మేషన్ నింపుకోవడమే నాకు తెలిసింది. మనం అదే భావనలో ఉండిపోతున్నాం. ఇంకా వేరేగా నాకు తెలియడం అనే దాన్ని అసలు ఒకటి ఉంటుందని మనం ఆలోచించాం. వీళ్ళది వాళ్ళది భావాలన్నీ మనం మనసులో నింపేసుకుంటున్నాం. అదే ముట్లూరు కృష్ణారావు గారని లో వెలుగుల్లో కూడా వీళ్ళ భావం వాళ్ళ భావనే కానీ నీ భావం అంటూ నీకేమీ ఏడవలేదా అని అంటారు. అంటే గాంధీ గారి ఫోటో పెట్టావా అంటూ వివేకానందని పెట్టావా ఎప్పుడు వీళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచనేగా నీకంటూ నీకు ఆలోచన ఎడవలేదు అని అడిగాడు ఆయన. చాలా బాగా ఉంటుంది ఆ పుస్తకం. అంటే సృజనాత్మకంగా ఎలా ఉండాలి ఏం పుస్తకం అది? లో వెలుగులు. లో వెలుగు.
అలాగా మనకి ఎంత బాగా అన్నారు. అంటే మొదటేమో వీళ్ళ ఫోటోలు వాళ్ళ ఫోటోలు పెట్టావా అంటుంది. వీళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచనే కానీ నీకంటూ నీకు ఆలోచన ఎడవలేదు. మనం ఒక లెక్చర్ చెప్పామంటే కోర్సు నిండా కోర్సే, మనదేమిటి మనం అనుకుంటున్నాను అక్కడ చెప్పం అంతే. ఎందుకంటే మనకి ఎప్పుడు ఉండవు దాని పట్ల చూస్తే కదా మనం అదే మనకి తెలిసిపోయింది అనేసుకుంటాం బుర్రలో. ఆ ఇన్ఫర్మేషనే మనకి తెలుసు అన్న భావనలో ఇన్ఫర్మేషనే నా జ్ఞానం. అంటే నాకంటూ నేను నేర్చుకోగలిగేది ఉంటుంది అని కూడా చాలా మంది అనుకోరు. ఓకే. తర్వాత కృష్ణమూర్తి గారు కంటిన్యూ చేస్తున్నారు. ఎస్, ఐఎమ్ ఎంక్వైరింగ్ ఇన్ రిలేషన్ టు మెడిటేషన్ విచ్ ఈస్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ రిలీజన్. నేను ఐఎమ్ ఎంక్వైరింగ్ ఇన్ రియల్ స్పిరిట్ ఆఫ్ మెడిటేషన్. ఎంక్వైరింగ్ ఇన్ రిలేషన్ టు మెడిటేషన్. మెడిటేషన్ సంబంధించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. అదే రియల్ రిలీజన్. అంటే నేను ఏదంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నానో అదే నిజమైన మతం. That is gathering all the energy to move from one dimension to a totally different dimension. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది ఇలాంటి మెడిటేషన్ లో మొత్తం మనకున్న శక్తినంతటిని ఒక దగ్గర కూడగట్టుకుని ఒక దిశలో ప్రయాణించే దాన్ని మరొక దిశలో ప్రయాణించేటట్టు చేస్తున్నాం. Which doesn't mean divorce from this dimension. ఈ డైమెన్షన్ కంటే వేరేగా కాదు. అంటే ఈ డైలీ లైఫ్ సంబంధించిన దానికి అంటే డైవర్స్ అంటే వేరేగా కాదు అది. Anderson, no, it is not like those monks going up the hill. No. ఇది అలాంటిది కాదు. ఆ మాంక్స్ ఉన్నారే ఆ కొండ శిఖరం మీదకి వెళ్తే వాళ్ళలాంటిది కాదు ఇది. Krishnamurtiji, I have been up those hills. నేను ఆ హిల్స్ మీదకి వెళ్ళాను. ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. తర్వాత కృష్ణమూర్తిజీ, సో వాట్ ఈస్ స్లీప్ అండ్ వాట్ ఈస్ వేకింగ్? సో వాట్ ఇట్ ఈస్ స్లీప్ అనే అంటే అయితే నిద్ర అంటే వాట్ ఈస్ వేకింగ్? జాగరూకంగా ఉండడం అంటే am I awake? నేను నిజంగా తెలివిగా ఉన్నానా? Or I am only awake when there is a crisis? లేకపోతే ఏదైనా ఒక పెద్ద అంటే ఒక రకమైన ఆందోళనకరమైన స్థితి వచ్చినప్పుడు నేను జాగరూకంగా ఉంటున్నానా? ఇది నిజంగా నేను జాగరూకంగా ఉన్నానా అంటే తెలివిగా ఉన్నానా? లేకపోతే ఏదో ఒక పెద్ద ముప్పు వచ్చినప్పుడే నేను తెలివిగా ఉంటానా? When there is a crisis, when there is a shock, when there is a challenge. ఒక షాక్ వచ్చినప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అలాంటప్పుడు నేను తెలివిగా ఉంటున్నాను. When there is an incident, death, discard, failure, you follow. ఇంకా ఎప్పుడైనా డెత్ అన్నది సంభవించినప్పుడు, ఎవరైనా డిస్కార్డ్ అంటే వదిలేసినప్పుడు, లేకపోతే మనకి ఇంకా డిస్కార్డ్ డెత్ ఇవన్నీ జరిగినప్పుడు నేను అయిపోయినప్పుడు ఇలాంటప్పుడు అంతా కూడా నేను జాగరూకంగా ఉంటున్నాను లేదా ఎప్పుడు జాగరూకంగా ఉంటున్నాను? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. Or am I awake all the time in waking during the daytime? అంటే నేను తెలివిగా ఉన్న రోజు అంతటిలోనూ నేను జాగరూకంగా ఉంటున్నాను. So what is it to be awake? You follow me, sir? అసలు ఏంటి తెలివిగా ఉండడం అంటే ఏంటి అర్థం చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు. Anderson ji, yes I am. Since you are saying that meditation must permeate, obviously to be awake
cannot be episodic. అది మీరు మెడిటేషన్ అన్నది తెలివిగా ఉండడం అని చెప్పారు. ఇది ఎపిసోడ్ అంటే అది కథ లాంటిది కాదు. ఎపిసోడ్ అంటే ఏదో కొంతసేపు ఉండి కొంతసేపు ఉండకపోవడం కాదు. Krishnamurti ji, that's it. Cannot be episodic. అది ఎపిసోడ్ అంటే కొంతసేపు తెలివిగా ఉండి కొంత తెలివిగా లేకుండా ఉండడం కాదు అని. Cannot be something stimulating. అలాగే మనకి ఏదో ఒక రకమైన ఉత్తేజం కలిగించేది కాదు. Anderson ji, can't be described as peak experiences. డీప్ Peak, డీప్ P-E-A-K. లేకపోతే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు మెడిటేషన్ లో నాకు ఇంత గొప్ప అనుభూతులు అయిపోయండి, ఇంత గొప్ప అనుభూతి చెందుతున్నావు అని చెప్తారు. అది కూడా కాదు అని చెప్తున్నారు. Krishnamurti ji, no. Any form of stimulation, external or internal, only implies that you are asleep. ఏదైనా మీకు ఇలాంటి ఉత్తేజాలు వచ్చాయనుకోండి, బాహ్యంగా కానీ ఆంతరంగికంగా కానీ, అంటే మీరు నిద్రలో ఉన్నారనమాట, అంటే మీరు తెలివిగా లేరనమాట. And you need a stimulant, whether it is coffee, sex or a tranquilizer. మీకేమో అప్పుడు ఉత్తేజం కలిగించేది కావాలి. అది ఏంటంటే కాఫీ సెక్టర్, Coffee. అర్థమైంది. కాఫీ కానీ లేదా అంటే ఏదైనా సరే మీకు ట్రాంక్యులైజర్ అంటే ఇంకా మనకు కొంచెం మత్తు కలిగించేది కావాలన్నమాట. అంటే మనం చాలా మంది అబ్బా మెడిటేషన్ లో అండి పూర్తిగా బాగా మత్తులాగా అయిపోయిందండి అంటారు. ఇవన్నీ చాలా మంది చెప్తూనే ఉంటారు. లేకపోతే ఎంత గొప్ప అనుభూతి చెందుతానండి అని ఎదుటి వాళ్ళకి టెంప్టేషన్ వచ్చేటట్టు చెప్తారు. సో ఇవన్నీ అయ్యయ్యో అంత నేను పొందట్లేదే అని అనిపిస్తుంది. కావు అది. సిగరెట్లు సాధారణంగా సిగరెట్లు తాగే వాళ్ళు అదే చెప్తారు. అలాంటివి వస్తాయని చెప్తారు కదా. అంటే మా గొప్ప మత్తు వచ్చేసింది, ఎదురు వెళ్ళిపోయాం ఎక్కడికో, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఈ స్టిమ్యులైజ్ చేసి చేస్తుంది అంటే మీరు నిద్రపోతున్నారు అనమాట. తెలివిగా లేనప్పుడు ఇవి జరుగుతాయి అని చెప్పారు ఆయన. ఆల్ కీప్ యూ అవేక్. ఇవన్నీ మీకు అవేక్ అంటే తెలివిగా ఉంచుకునేవి. Anderson ji, have a shot to go to sleep and have a shock to wake up. నిద్రపోవడానికి ఒక షాక్ ఉండాలి, లేవడానికి ఒక షాక్ ఉండాలి. Krishnamurti ji, so in my enquiry I am asking, am I awake? అందుకని నన్ను నేను ఎంక్వైరీ చేసుకుని అడుగుతున్నాను, నేను అసలు తెలివిగా ఉన్నానా? What does it mean to be awake? పూర్తిగా తెలివిగా ఉండడం అంటే ఏమిటి అర్థం? Not awake to what is happening politically, economically, socially, that is obvious. అంటే రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా తెలివిగా ఉండడం అని కాదు. But awake, what does it mean? కానీ తెలివిగా ఉండడం అంటే ఏమిటి? అసలు తెలివిగా ఉండడం అంటే I am not awake if I have any burden. నాకు ఏదైనా బాధ్యత అన్నది ఉంటే, రెస్పాన్సిబిలిటీ కూడా, బర్డెన్ అంటే బరువు అన్నది నా మీద ఉంటే అప్పుడు నేనేమో తెలివిగా ఉండను. You follow, sir. There is no sense of being awake when there is any kind of fear. ఎలాంటి భయం ఉన్నా సరే నేను తెలివిగా ఉండాలి. అంటే మనం ఇవన్నీ గమనించుకోవాలి. మనం కూడా భయం ఉన్నప్పుడు చుట్టుపక్కల అంటే మనం అవేర్నెస్ తో ఉండవు, ఆ భయంలో మునిగిపోతాం. మన మీద ఏదైనా బరువు ఉంటే, అంటే బరువు అంటే ఒక ప్రెషర్, ఒత్తిడి, దాంట్లోనే ఉండిపోతున్నాం.
ఉమ్. Hmm. If I live with an illusion, if my actions are neurotic, there is no state of being awake. నేను భ్రాంతిలో జీవించిన నా పనులన్నీ కూడా అంటే భ్రాంతిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, న్యూరోటిక్ అంటే వాళ్ళు కొంచెం ఒక రకంగా పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు కూడా నేను తెలివిగా ఉన్నట్టు కాదు. So I am inquiring, and I can only inquire by becoming very sensitive to what is happening in me, outside me. అందుకని నేను ఎంక్వైరీ చేస్తున్నాను, నా లోపల ఏం జరుగుతుంది, నా వెలుపల ఏం జరుగుతుంది. So is the mind aware during the day completely to what is happening inside, outside of me. అందుకని నేను మొత్తం రోజులో పూర్తిగా లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది నేను చూసుకుంటున్నానా డే అంతటిలో. Anderson ji, upon every instant, ప్రతి సంఘటనలోని చూసుకుంటున్నానా. instant, INST, ANT, క్షణం క్షణం అదే ప్రతి క్షణం. That's it, Krishnamurti garu, that's it. Otherwise I am not awake. అంటే దర్శించి అండి అక్కడ మరొకసారి మీ అందరికీ బాధపడుతుంది. ఎందుకంటే ఆయన కొన్ని కొన్ని మాత్రం మళ్ళీ చెప్తూ ఉంటేనే కానీ వెళ్ళదు, అందుకే చెప్తాను. ఏంటంటే ప్రతి క్షణం ఎప్పుడు నేను లోపల బయట నేను తెలివిగా ఉంటున్నానా, ఏం జరుగుతుందో చూసుకుంటున్నానా అంటే అవును అదే నేను అంటున్నాను అని కృష్ణమూర్తి గారు అంటారు. అంటే మీరు అర్థం చేస్తున్నారు కరెక్ట్గా అని చెప్పడం కూడా. అంటే ప్రతి క్షణం కూడా నా లోపల ఏం జరుగుతుంది, నా వెలుపల ఏం జరుగుతుంది అన్నది నేను చూస్తున్నానా ప్రతి సంఘటనలోని అని చెప్తున్నారు. ఓకే. Anderson ji, I was just thinking about something that has always given me a great sense of wonder. నేను ఒక విషయం ఆలోచిస్తున్నాను, అది ఎప్పుడు నాకు ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ విషయం మీద నేను ఆలోచిస్తూ ఉంటాను. At home we have some birds, and of all things a cat too. ఇంట్లో కొన్ని రకాలైనటువంటి పక్షులు, తర్వాత బర్డ్స్, తర్వాత ఏంటది క్యాట్స్ అంటే Cat కాదు ante క్యాట్స్ అంటే mundu, and of all things a cat too. ఒక ఇంకా అలాంటివన్నిటితో పాటు ఒక పిల్లి కూడా ఉంది. But they love one another. కానీ అవి ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నాయి. That is to say, the birds don't run around in the room with the cat. అంటే ఆ పిల్లితోటి ఈ పక్షులు రూమ్లోనే అలా చుట్టూరా పరిగెత్తవు. But the cat supervises the birds. కానీ ఆ పిల్లి మాత్రం ఆ పక్షులను అలా తీసుకునే ఉంటుంది, సూపర్వైజ్ చేస్తుంది. When the birds are put to bed in the evening, the cat goes into that room and stays with them. ఆ బర్డ్స్ ఎప్పుడైతే ఒక రూమ్ లో పెట్టారో అప్పుడు పిల్లి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటుంది అనమాట వాటితో పాటు. Maybe an hour or two watches. ఒక గంట లేదా 2 గంటలు అది వాచ్ చేస్తూ ఉంటుంది. Just seems to have the feeling that it must look after the birds. ఒక రకమైన ఫీలింగ్ ఏమిటంటే ఆ పక్షులను అదే చూసుకోవాలని. And in the daytime, I have often watched the cat sit and look at the birds with an immense intensity. నేను కూడా పగలవేళ ఆ పక్షులతోని ఆ పిల్లితోని ఉండి చాలా తీవ్రంగా జాగ్రత్తగా వాటిని కూడా నేను చూస్తూ ఉంటాను.
And the ordinary reaction is, quotations low, well, for heaven's sake, haven't you seen them before? మామూలుగా ఉన్నవాళ్ళు ఏంటి మీరు ఎప్పుడు చూడలేదా వాటిని అని అడుగుతారు అని ఉంటుంది ఆర్డినరీ రియాక్షన్. అంత జాగ్రత్తగా ఆ పక్షులని ఆ పిల్లిని చూస్తూ ఉంటే ఏంటి ఎప్పుడు చూడలేదా వాటిని అన్నట్టుగా ఉంటుంది రియాక్షన్ అంటున్నారు ఆర్డినరీ రియాక్షన్. What is this everlasting intensity? But she is looking. నిరంతరంగా తీవ్రంగా ఉండడం ఏంటిది? But she is looking. క్యాట్ గురించి. క్యాట్ మాత్రం అలా ఉంటుంది, అంటే తీవ్రంగా చూస్తుంది. ఇతను కూడా వాటి అన్నింటినీ చూస్తూ ఉంటారు. కృష్ణమూర్తిజీ దట్స్ రైట్ సార్ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ, అండ్ హర్ ఐస్ ఆర్ ఆల్వేస్ విత్ దట్ జ్యువెల్ లైక్ క్లారిటీ. అది ఆ పిల్లి కళ్ళుగా ఎంతో క్లారిటీతో అంటే అవి మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట, అంత క్లారిటీతో ఉంటాయి. ఆండర్సన్ జీ, కృష్ణమూర్తి గారు క్లారిటీ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ ఇంటెన్సిటీ అండ్ క్లారిటీ. ఇంటెన్స్ గా చూస్తుంది, క్లియర్ గా అంటే క్లారిటీగా చూస్తుంది, తీవ్రంగానే చూస్తుంది. తీవ్రమా అనడంలో తీవ్రం అంటే పాపం లేదు, తీవ్రం అంటే కేర్ఫుల్ గా అలా చూస్తుంది అనమాట. క్లీనర్ దాన్ ఫ్లేమ్ అండ్ ఇట్ నెవర్ స్టాప్స్. ఏంటి క్లీనర్ దాన్ ఫ్లేమ్? మంట. ఫ్లేమ్ మంట కంటే క్లీన్ గా ఉంటాయి. అండ్ ఇట్ నెవర్ స్టాప్స్. అది ఎప్పుడు కూడా స్టాప్ అవ్వదు. అండ్ వెన్ షీ స్లీప్స్ షీ రియలీ ఎస్. And when she sleeps, she really yes అని ఉంది. అంటే పడుకుంటున్నప్పుడు అప్పుడే అది క్లోజ్ అవుతాయి అన్నమాట. When you asked me what is sleep, there must be a relation between the wonder that we feel for the cat's ability completely to sleep. అంటే మనం ఆశ్చర్యపోతాం ఏంటంటే ఆ పిల్లి యొక్క సమర్థత సంపూర్ణంగా పడుకోవడం. And when she awakes, she is completely awake. ఒకవేళ అది తెలివిగా ఉందో అది పూర్తిగా తెలివిగా ఉంటుంది, పడుకుంటే సంపూర్ణంగా పడుకుంటుంది. Krishnamurtiji, that's right, sir. So, in asking and enquiring what is sleep, I must also ask what is it to be awake. అందుకని నేను నిద్ర అంటే ఏంటి అని తెలుసుకోవడానికి అసలు తెలివిగా ఉండడం అంటే ఏంటో నేను తెలుసుకోవాలి. Andersonji, of course. Krishnamurtiji, of course. Am I awake? అవును, అసలు నేను తెలివిగా ఉన్నానా? Or is the past so alive that it is dictating my life in the present? లేకపోతే ఈ పాస్ట్ అంటే గతం ఎంత అలైవ్ గా ఉందంటే అది నా యొక్క ప్రెసెంట్ డిక్టేట్ చేస్తుందా? Therefore, I am asleep. అందుకని నేను పడుకుంటున్నాను. Andersonji, would you? ఏంటంటే నా పాస్ట్ అంటే పాస్ట్ అంతా ప్రెసెంట్ ఆక్యుపై చేసేస్తాను. నా పాస్ట్ అంతా అంటే ఏంటి, గతం అంతా మనం గతం కోసం ఆలోచిస్తుంటాం వర్తమానంలో. అందుకని ఏంటవుతుంది, మనం గతంలో ఆలోచించడం అంటే పడుకున్నట్టే లెక్క. తెలివిగా ఉన్నా తెలివిగా ఆలోచనలు గతంలో వెళ్ళిపోతుంటాయి. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు,
Would you say that again? It is very important. అది అంటే వుడ్ యూ సే దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యం అని మీరు అంటారా? Would you say that again? మళ్ళీ చెప్తారా అని. అదే చెప్తారా అంటే అంటారా అన్నది. Then you say that again? Krishnamurti, would you say that again? ఆ తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. అదే అదే అంటే మీరు ఇది చాలా ముఖ్యం అని మళ్ళీ చెప్తారా అని. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, ఐ డోంట్ నో హౌ, ఐ విల్ పుట్ ఇట్ డిఫరెంట్లీ. ఎలా చెప్పాలో తెలియదు కానీ నేను వేరేగా పెడతాను ఈ విషయాన్ని. Am I awake? Is my mind burdened with the past? నేను తెలివిగా ఉన్నానా? నా మనస్సు పాస్ట్ తో బర్డెన్ అయిపోయిందా? And therefore bearing తెలివిగా ఉండడం అంటే నిద్రలోంచి లేవడమే తెలివిగా ఉండడం అనుకుంటాం. కానీ అంటే మనం ఇప్పుడే ఏమిటి ఉంటాము అలా ఏదేవో మనం చాలాసేపు ఆలోచిస్తూనే ఉంటాం. ఆ ఆలోచించినంతసేపు గతానికి సంబంధించిన ఆలోచనలో ఉన్నంతసేపు మనం తెలివిగా లేనట్టే లెక్క. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, అంటే తెలివి చూస్తూ చూడని వాళ్ళు, చూస్తున్నా చూడరు, ఏమి ఎదురుగుండానే ఉన్నా చూడరు, వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో గతంలో ఉండిపోతారు, ఆ జ్ఞాపకాల్లో ఏమో దాంట్లో ఏంటి వాళ్ళు ఎదురుగుండా ఉన్నా చూడరు అన్నమాట. అందుకే నేను కొత్తలో ఏమనుకున్నా, కళ్ళు నాకు బాగా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే వీళ్ళందరూ చూస్తున్నా చూడటం లేదు, నేనేమో కళ్ళు కొంచెం కనబడకపోయినా పర్వాలేదులే, నేను కూడా అలా మేనేజ్ చేసి ఆ కనబడినంతసేపు అటెన్షన్ లో ఉన్నంతసేపు పర్వాలేదు అని నాకు అందరినీ చూసాక అర్థమైంది. అంటే వాళ్ళు చూస్తున్నా చూడరు చాలా. అందుకే నేను ఉద్యోగం చేయగలిగాను. 80% అంత కూడా ఉద్యోగం చేశాను. అంటే చూసినా చూడకపోతున్నారు మిగతా వాళ్ళు, నాకు కనపడక చూడటం లేదు. ఓకే కదా, అర్థమైనా? అవును, కరెక్ట్. మరో విషయం తెలిసిందంటే ఇంత తక్కువ విషయంతో ఎన్నో పనులు చేయొచ్చు అని కూడా తెలిసింది. ఒక నిమిషం అండి, చిన్న ప్రశ్న. అంటే చూడకపోతుంటే వేరే ఆలోచనతో ఉన్నారనా? అంటే ఇంకేంటో ఆలోచించుకుంటుంటారు కదా, అందుకని వాళ్ళు ఉన్నది చూడరు. ఎప్పుడు నాకు కనబడక చూడకపోతే వాళ్ళ ఆలోచనలో మునిగిపోయి చూడరు ఎదురుగుండా ఉన్నది. అర్థమైందా? అంటే ఆలోచన లేకుండా చూడకపోవడం, ఆలోచనలు వేరే ఆలోచన వల్ల చూడకపోవడం అన్న అనుమానం వచ్చి మునిగిపోతున్నారు కదా, అందులోనే ఉండిపోతారు వాళ్ళు, ఎదురుగుండా ఉన్నది అంత. అదే ఒక పోయం కూడా ఉంది, ఏంటంటే ఒక చిన్నపిల్లవాడు అంటాడు అనమాట, మేము చిన్నపిల్లలు వేలాది వస్తువులు చూడగలము, పెద్దవాళ్ళకి కనబడని అనుకున్నారు. We can see 1,000 things that men can't see at all అని చదువుతున్నప్పుడు. అంటే మెన్ అంటే పెరిగినటువంటి పెద్దవాళ్ళు అయిన మనుషులు చూడనటువంటి ఎన్నో 1000 things, వేల కొద్ది వస్తువులు మేము చూడగలమంటారు. అంటే చిన్నపిల్లలకి అటెన్షన్ ఉంటుంది, ప్రతి చిన్నది జాగ్రత్తగా చూస్తారు. పెద్దవాళ్ళకి అటెన్షన్ ఉండదు, కనబడుతున్నా కనబడదు వాళ్ళకి. ఆ పోయం 1,000 things that men can't see at all. వాళ్ళు అన్ని జాగ్రత్తగా చక్కగా చూస్తారు. వీళ్ళు అలా చూడరు, అటెన్షన్ ఉండదు. పిల్లలకు ఉన్న అటెన్షన్ పెద్దలకు ఉండదు. అలాగే నేను నీకేం చెప్తున్నా అంటే వాళ్ళ మనసులు ఎక్కడో ఉంటాయి కనుక వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు. ఆ ద్వేషం, కోపం, మరో రకమైన దాంట్లో మునిగిపోయి ఉంటారు. ఎదురుకుండా ఉన్నది అంత పట్టించుకోరు అనమాట. అప్పుడు ఆ దృష్టి లేక నాకన్నా వాళ్ళ మనస్సులో ఉన్న వాటిలో మునిగిపోయి ఇద్దరు ఒకటే. అప్పుడు అనిపించింది ఇలాంటి చేసేయగలను ఉద్యోగం, పర్వాలేదు అనిపించింది. నాకు అర్థం అవుతుంది, బాధపడింది. మెయిన్ అంటే అటెన్షన్ ఇంపార్టెంట్, అలర్ట్నెస్, అటెన్షన్. చూస్తున్నా వాళ్ళు చూడటం లేదు,
అదనమాట. ఆ విషయం నాకు అర్థమయ్యాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. పర్వాలేదు, నేను కూడా మామూలుగా మెలగొచ్చాను. బాగుంది. And therefore, bearing a burden, I am not awake to the present. ఈ బర్డెన్ అనేది నా మీద ఉండబట్టి నేను ప్రెసెంట్ లో తెలివిగా ఉండటం లేదు. Anderson ji, not awake in the present, exactly. అందుకని నేను ప్రెసెంట్ లో తెలివిగా ఉండదు. Because I am not awake as I am talking అని కృష్ణమూర్తి గారు అన్నారు. అది కూడా కరెక్ట్. నేనేమో మాట్లాడితే కూడా అవేకన్గా లేను. Anderson ji, yes, that's right. Krishnamurti ji, because I am talking from the background of my past, of my experience, of my failures. ఎందుకంటే నేను ఎలా మాట్లాడుతున్నాను, అప్పుడు మాట్లాడడంలోని పాస్ట్ లో నేను ఫెయిల్ అయిపోయాను, పాస్ట్ లో నేను నా అనుభవం ఇవన్నీ పెట్టుకుని నేను మాట్లాడతాను. అంటే ప్రెసెంట్ లో ఉండను. అది పాయింట్ ఇక్కడ. అంటే ఇవన్నీ మనం తెలుసుకోవటం లేదు. మాట్లాడే మాటలు కూడా ఆ గతంలో ఉన్న వాటితోటి అనుభవాలతోటి మాట్లాడుతున్నాం. Of my failures, hurts, depressions. Therefore, the past is dominating and putting me to sleep. ఒకసారి ఆపు. అంటే ఏమిటి చెప్పారో చెప్తాను. అంటే ఇవన్నీ చాలా ముఖ్యం. హార్ట్ గాయపడతాం కదా, ఎప్పుడైనా గాయపడ్డాం అంటే ఆ గాయ మైండ్ లో పెట్టుకుని మనం అన్ని రకాలుగా మాట్లాడతాం. అలాగే ఎక్కడైనా ఓడిపోతే అలా షాక్ అయిపోతాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన మాటలు అన్నీ ఉంటాయి. ఫెయిల్యూర్, థర్డ్, తర్వాత ఏంటి, డిప్రెషన్స్. మనం డిప్రెస్ అయినా మన మాటలు దాని బ్యాక్గ్రౌండ్ తోటి ఉంటాయి. అంటే ఏంటి, మనం ప్రెసెంట్ లో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ మనం ప్రెసెంట్ లో లేవు. చదువుతూ ఉంటాం కానీ అలాగే చదువుతాం కానీ ఒక్క మొక్క కూడా మనం చక్కగా చదివేస్తాం, ఒక్క మొక్క అర్థం చేసుకోం. ఎందుకంటే ప్రెసెంట్ లో ఉండవు. Therefore, the past is dominating and putting me to sleep now. అందుకని నా పాస్ట్ ఏం చేస్తోంది, నన్ను డామినేట్ చేసి నన్ను నిద్రపోయేటట్టు చేస్తోంది ప్రెసెంట్ లో. అంటే ఆ పాస్ట్ యొక్క ఎఫెక్ట్ నా మీద ఎక్కువ ఉండవు. నేనేం చేస్తున్నానంటే ప్రెసెంట్ లో స్లీప్ అయ్యి అంటే నిద్రలో ఉంటున్నాను. అది కూడా ఒక నిద్ర అంటే నిజంగా అలా మంచం ఎక్కి నిద్రపోకర్లే. అంటే అవేర్నెస్ లో, తెలివిలో లేను నేను. ఎప్పుడు గత జ్ఞాపకం, గత విషయాలు, గతంలో హత్యలు, గతంలో డిప్రెషన్స్ ఇవన్నీ మళ్ళీ ఓవర్కమ్ చేస్తున్నాయి. Anderson ji, to sleep, it is a narcotic. అది కూడా ఒక మత్తే. కృష్ణమూర్తి గారు నార్కోటిక్ అన్నారు అని. Therefore, what am I to do with the past? You follow, sir? అయితే నేను ఈ పాస్ట్ ఏం చేయాలి? Anderson ji, yes, I do. Yes. అవునవును. అంటే అవన్నీ ఆలోచిస్తూనే ఉంటాం, వాటిలోనే ఉండిపోతుంది మన మనసు. కానీ ఏం చేస్తున్నావు మనం అంటే ఏం తెలియదు. కృష్ణమూర్తి గారు మళ్ళీ అన్నారు, పాస్ట్ ఈజ్ నెసెసరీ అని కూడా అన్నారు. పాస్ట్ అవసరమే. Anderson ji, of course. అంటే ఇలా ప్రెసెంట్ డామినేట్ చేయడానికి కాదు. Of course, yes, the whole field of knowledge అని ఆండర్సన్ గారు అన్నారు. అంటే మొత్తం మన జ్ఞానం అంతా పాస్ట్. Krishnamurti garu, knowledge, full stop. Past is necessary, but when the past covers the present, then I am asleep. అంటే పాస్ట్ అంటే గతంలో ఉన్న జ్ఞానంతో కొన్ని అనుభవాలు నేర్చుకున్నాం. కానీ ఆ పాస్ట్ అనేది అంతవరకు ఓకే, కానీ అది ప్రెసెంట్ డామినేట్ చేసేస్తే అది నేను నిద్రపోయలేదు. నిద్రే అది. అప్పుడు నేను పడుకున్నాను అర్థం. So, is it possible to know what the past is
and not let it overflow into the present? అందుకని పాస్ట్ ఏమిటో తెలుసుకుని అది ప్రెసెంట్ లోకి ఫ్లో అయిపోకుండా చూడగలవా, చేయగలవా? That question and the reality of it brings its own discipline. ఆ ప్రశ్న, దాంట్లో ఉన్న నిజం అన్నది మనకి దాని డిసిప్లిన్ అన్నది అవే తెస్తాయి. అంటే దాంట్లో ఉన్న యథార్థత మనకు ఒక రకమైనటువంటి క్రమశిక్షణని తెస్తాయి. Therefore, I say, yes, I know what it means. అవును, నేను చెప్పగలను అది అంటే పాస్ట్ అంటే ఏంటి అని. I can live, I can keep awake totally and widely, and yet operate in the field of knowledge. అది నేను దాన్ని బలవంతంగా కూడా చేసేసి ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ లో మాత్రం పనిచేసేటట్టు చేయగలను. అంటే ఇప్పుడు ఇది నేను వెళ్తున్నాను, ఇది చెప్పి ఇది ఫలానా అని తెలియాలంటే పాస్ట్ నాలెడ్జ్ ఉంటేనే. అలాంటి దగ్గర నేను దాన్ని తెచ్చుకుని మిగతా ప్రెసెంట్ కవర్ చేసేటప్పుడు దాన్ని పక్కకి నేను వేసగలను అంటున్నాను. So there is no contradiction. I don't know if I am conveying it. అందుకని అక్కడ ఏ రకమైనటువంటి వ్యతిరేకతలు లేవు. అంటే పరస్పర భేదాభిప్రాయం ఏం లేదు అక్కడ. అంటే పాస్ట్ ఎప్పుడు తెస్తాను, ఎప్పుడైతే కొన్ని విషయాలు నాకు అవసరమో అందుకు పాస్ట్ తెస్తాను జ్ఞానం కోసం. మిగతా టైంలో పాస్ట్ ప్రెసెంట్ లో చూసి ఆక్యుపై చేసినప్పుడు మాత్రం దాన్ని చూపిస్తాను అన్నారు. Anderson ji, if I am conveying it అని ఆయన అన్నారు. ఓ యు ఆర్ అన్నారు Anderson ji. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, సో బోత్ ఆర్ మూవింగ్ ఇన్ హార్మనీ. అందుకని రెండు పాస్ట్ ప్రెసెంట్ కూడా హార్మోనియస్ గా కదులుతున్నాయి. One doesn't lag behind the other. ఒకదాని వెనకాల పరిగెట్టదు, ఒకదానికి ఒక సమాంతరంగా ఉంటాయి. One doesn't contradict the other. There is balance. ఒకటి ఒకదాన్ని మరొక దాన్ని వ్యతిరేకించదు, రెండింటిలోని బ్యాలెన్స్ ఉంటుంది. Anderson ji, well, what I am seeing here, if I am following correctly, is on the one hand we have knowledge and the grasp of necessity. ఒకసారి ఇక్కడ చదువుతాను. On the one hand we have knowledge. ఇలా అంతసేపు చదువుతూ ఉంటే మళ్ళీ వెనకాల గుర్తుండద్దా? అంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళిపోయావు అనుకో, ముందు అంతా నేను వదిలేయాలి. నేను మళ్ళీ ఒక్కసారి చదివిదా? అది చాలా well, what I am seeing here, if I am following correctly, is ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే, మిమ్మల్ని బాగా నేను అర్థం చేస్తున్నానంటే, on the one hand we have knowledge and the grasp of its necessity. ఒకవైపేమో జ్ఞానం అన్నది ఉంది, ఆ జ్ఞానం అనేది ఉండడం ఎంత అవసరమో కూడా తెలుస్తుంది. The grasp of its necessity with respect to know how in practical affairs. అది అంటే ప్రాక్టికల్ అఫైర్స్ లోని సంబంధించి ఆ జ్ఞానం అవసరం. అంటే ఇప్పుడు మనం స్టేషన్కి వెళ్తాం, ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి, స్టేషన్ అనే జ్ఞానం అవసరం, ఆ ట్రైన్ యొక్క జ్ఞానం అవసరం, టైం సెన్స్ అవసరం. ఇలాగా అక్కడ పాస్ట్ అవసరం. ఇవన్నీ పాస్ట్ లో తెలిసింది, ఇది 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 అని, అదంతా పాస్ట్. అక్కడ అది అవసరమే. అంటే ప్రాక్టికల్ పనులకన్నిటికీ పాస్ట్ అవసరమే. కృష్ణమూర్తి గారు ఆఫ్ కోర్స్ అన్నారు. తర్వాత ఆండర్సన్ గారు, ఆన్ ది అదర్ హ్యాండ్ we have seeing, understanding. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకేమో చూడడం, అర్థం చేసుకోవడం అనేది కూడా ఉంది. And the act of meditation is the nexus అని అక్కడ వదిలేసి ఉంది. నెక్సస్ అంటే ఏంటి? నెక్సస్ అంటే ఒక కలిసి ఉండడం, కాంబినేషన్.
మీటింగ్ పాయింట్ కానీ చూడు Is అంటే కనెక్షన్ మీటింగ్ పాయింట్. meeting is the nexus. The act of the meditation is the nexus between them, so that there is no interruption of flow in the activity. ఒకసారి నెక్సెస్ చూడు. చూస్ a complicated series of connections between different people or things. ఇంకా చూసావా అలాంటి మీనింగ్ ఉంది. తనకు మీనింగ్ వేరు. అదే ఉంది. సాధారణంగా నేను మామూలుగా పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నెక్సస్ ఉన్నది అంటుంటాం. అది అలా నాకు తెలుసు. ఇందులో ఇదొక్కటే ఇచ్చారు. हिंदी लो विभिन्न व्यक्तियों या वस्तुओं के बीच जटिल संबंध. ఇక్కడ మళ్ళీ చదువు. ఇక్కడ చదువుతాను. On the other hand, we have seeing, understanding, full stop. And the act of meditation is the nexus between them, so that there is no interruption of flow in the activity. అంటే ఆ ఇంటరప్షన్ అంటే అవి వచ్చి ఆ పాస్ట్ వచ్చి ఇందులోకి ఫ్లో అవ్వదు. దట్స్ రైట్ అని కృష్ణమూర్తి గారు అన్నారు. ఆండర్సన్ జీ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్. ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్ అంటే నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈ రెండింటికి అన్నారు. అంటే చూడడం, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడం. కృష్ణమూర్తి గారు అన్నారు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. అది అంటే సీయింగ్, నోయింగ్, అంటే అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. Anderson ji, of course. Krishnamurti ji, you follow. See what is taking place. Then what is sleep? అయితే నిద్ర అంటే ఏంటి? I have understood now what is means to be awake. What it means to be awake. What it means to be awake. అది తెలివిగా ఉండడం అంటే ఏంటి? That means I am watching, I am aware. అంటే నేను చూస్తున్నాను, నేను తెలివిగా ఉన్నాను. I am aware without any choice, choiceless awareness. నాకు ఏ చాయిస్ లేదు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది బాగుంది, బాగులేదు, ఏ చాయిస్ లేనిటువంటి వేలో నేను అవేర్గా ఉన్నాను. దాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలోనేమో అసూయను చూశాను, మరొకరు మనకంటే బాగుంటే ఏదో బాధ చూశాను, ఏదో ఇలాంటివన్నీ ఫర్ ఎగ్జాంపుల్ చూశాను. అయ్యో బాధ చూసిందా, అయ్యో నాకు అసూయ ఉందా, ఇవేం అనుకోకుండా చూడగలగడం, దాన్ని చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. లేకపోతే నాకు ఎంతో కారుణ్యం వచ్చేసింది, అబ్బా నాకు ఎంత కారుణ్యం ఉంది అని కూడా ఫీల్ అవ్వకుండా అన్నిటినీ ఏమి మంచి చెడ్డ అనకుండా చూడగలగడం, దట్ ఈస్ చాయిస్లెస్ అవేర్నెస్. Looking, observing, hearing what is going on and what is going outside. చూడడం, అబ్జర్వ్ చేయడం, వినడం, ఏంటి జరుగుతోంది అవతల బయట అని గమనించడం. What people tell me, whether they flatter me or they insult me.
ప్రజలు నన్ను ఏమంటారు, వాట్ పీపుల్ టెల్ మీ, తర్వాత ఏంటి, వెదర్ దే whether they flatter me or insult me. వాళ్ళు నన్ను బాగా పొగిడిస్తారా లేకపోతే వాళ్ళు నన్ను అవమానిస్తారా. I am watching, so I am very aware. ఇవన్నీ నేను చూస్తున్నాను, అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. Now, what is sleep? I know what is sleep. ఇప్పుడు స్లీప్ అంటే ఏంటి, నాకైతే నిద్ర అంటే ఏంటో తెలుసు. Resting, shutting your eyes, going to bed at 9 or 10 or later. అంటే రెస్ట్ తీసుకోవడం, కళ్ళు మూసుకోవడం, 9, 10, 11 బెడ్ మీదకి వెళ్ళడం. What is sleep? And in sleep, dreams. నిద్ర అంటే ఏంటి అండి, ఇన్ స్లీప్ అంటే మనమేమో కలలు కంటాం నిద్రలో. What are dreams? కలలు అంటే ఏంటి, I don't know what the others say. ఇతరులు దానికోసం ఏం చెప్పారో నాకు తెలియదు. I am not interested in what the others say. You follow, sir? ఇంకొకరు ఏం చెప్పారు అన్న విషయంలో నాకు ఏమీ కూడా ఉత్సాహం లేదు. మీకు అర్థమైందా ఆ విషయం? Because my inquiry is to find out whether meditation covers the whole field of life, not just one segment. నా ఎంక్వైరీ ఏంటంటే మెడిటేషన్ అన్నది మొత్తం ఫీల్డ్ ఆఫ్ లైఫ్ ని కవర్ చేస్తుందా లేకపోతే ఒక్క ముక్కనే కవర్ చేస్తుందా, అది నేను నా యొక్క నా 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 నేను నాకు సంబంధించి నేను అలా చూస్తున్నాను అని చెప్తున్నాను. లక్ష్మి ఇక్కడ ఆపుదాం, 7:30 అయింది. అంటే ఇప్పుడు మనం కూడా ఎంత బాగా ఫీల్గా అంటే అతను ఎలా చేస్తున్నారు, మనం ఏదైతే చూడము నిత్య జీవితంలో కూడా అసలు మనం తెలివిగా ఉన్నప్పుడు తెలివిగా ఉంటున్నామా, తెలివిగా ఉండడం అంటే ఏంటి, నిద్రపోవడం అంటే ఏంటో అడుగుతున్నారు, అది కూడా తీసుకున్నారు. ఆ తెలివిగా ఉంటున్నాం అనే టైంలో మనం పాస్ట్ జ్ఞాపకాలతోనే ఉంటున్నాం అనే పాయింట్ ఒకటి చాలా వివరించి మనకి చెప్పారు. అది అది తెలివిగా ఉండడానికి లెక్క కాదు. మనం ఏంటంటే గత జ్ఞాపకాలతోటే చూస్తూ ఉంటాం, అంటే చూస్తున్నా చూడం, అలాగే సంపూర్ణంగా చూడం. అలాగనే మనం ఎన్నో విషయాలు అంటే మనకి లోపల నిండిపోయి ఉంటాయి, వాటన్నిటితో చూస్తూ ఉంటాం. అది చూడడం కాదు, అది తెలివిగా ఉండడం కాదు అనే విషయాన్ని మనకి తెలుస్తున్నారు. అది మనం అసలు ఇలాంటివి చూడటం లేదు. ఎప్పుడు ఆ గతంలో జీవిస్తూ ఉంటారు చాలా మంది. వాటిలోనే అంటే ఆ గతం యొక్క ఎఫెక్ట్ తోటే ఆలోచిస్తారు. వాళ్ళు చెప్పేవి కూడా వాళ్ళకేదో ఎక్స్పీరియన్స్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆ పార్షియల్ గా చెప్తూ ఉంటారు ఏ విషయాలు, అంతేకాని అక్కడ ప్రజెంట్ ఏం కావాలో చెప్పరు. ఇలాగా అంటే వాళ్ళ వెనకాల ఉన్న పాస్ట్, వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి ఈ హట్, గాయాలు వీటితోటి చెప్తారు మాట్లాడితే, అంతేగాని అవన్నీ వదులుకొని మాట్లాడరు. ప్రజెంట్ లో ఏం అవసరం, వాళ్ళకి గాయం అయితే మనకెందుకుది, వాళ్ళకున్న విషయంలో వాళ్ళకి గాయం వేరు. ఇప్పుడు ప్రెసెంట్ విషయం ఏంటి కావాలి అది మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళు అవేర్నెస్ ఉండరు అనమాట. అంటే తెలివి ఉండి పడుకుంటున్న వాళ్ళకి ఉండే లెక్క అని చూపిస్తున్నారు. అలాగే మెడిటేషన్ లో కూడా మనం ఏంటంటే వాళ్ళు చెప్పినవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఆయన ఏమన్నారంటే నాకు అలాంటివి కాదు, నాకు ఖాళీగా ఉండే డిపెండ్ చేస్తాను. అది ఏదైనా వస్తే మనకి ఎప్పుడు వాళ్ళ వాళ్ళు ఇలా ఈ బుర్రలో పెట్టుకుంటారు. అంటే వాళ్ళు చెప్పిన అధారిటీ తెలివిగా ఉండడం ఏంటి సౌండ్ సౌండ్ ఏంటి, ఎవరైనా అన్మ్యూట్ చేశారా? నాకు వినిపించడం లేదే సౌండ్.
ఏదో పావురాల ఇస్తా. సౌండ్ లాగా ఇప్పుడు రాలే. లేదు రాలే. అంటే నిరంతరం పాస్ట్ లోనే మనం ఉంటామని మనకి తెలియట్లేదు. అది తెలివిగా ఉన్నా తెలివిగా లేనట్టే లెక్క. అందుకని నిజంగా మనం తెలివిగా ఉంటున్నామా? పొద్దున్న లేచిపోయి మన నిద్రలోంచి అనుకుంటాం కానీ తెలివిగా ఉండటం లేదన్న సంగతి మనం గమనించాలి. అలాగే మనం మెడిటేషన్ లో కూడా అలా పాస్ట్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అంతే. లేకపోతే నిద్రలో వెళ్ళిపోతాం ఆయన చెప్పినట్టు. అంటే అవన్నీ చూపిస్తున్నారు. ఇదంతా మనకేం తెలుసు వాళ్ళు కూర్చున్నారు అనుకుంటాం. వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయి కూర్చున్నారో వాళ్ళు ఏదో డ్రీమ్స్ లో కూర్చుంటున్నారో మనకేం తెలుసు. అందుకని చాలా మంది చేసే పనులు ఇవే. అందుకనే వివేకానంద ఇలాగ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోవడం అంటే తమోగుణం, తత్వగుణం అంటే మెడిటేషన్. మెడిటేషన్ అని పేరున తమోగుణంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకంటే రజోగుణంతో నాకేదో పనిచేసే వాళ్ళు నాకు కావాలంటాడు. ఎందుకంటే గంటలు వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అబ్బా ధ్యానం అయిపోయిందండి, మహా మంచి అనుభూతులు వచ్చాయండి అంటారు. మేము అనుభూతిలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అలానే ఉంటారు అన్నమాట. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఏవి కూడా మారవు. చాలా మనం గమనిస్తున్న పాయింట్స్ విషయాలన్నిటిని మనకు పెడుతున్నారనమాట. ఎంత ఎల్ఫెక్ట్ మనం ఉండటం లేదు, అవేర్నెస్ ఉండటం లేదన్న విషయం మనకి తెలుస్తుంది. ఉన్నామన్నా తెలుసుకుంటే సందేహాలు ఉంటే మీరు మాట్లాడండి. ఇది ఇతను చెప్పిన ఈ పాయింట్ కూడా బాగున్నది. పాస్ట్ ఎంత వరకు అవసరమో అంతవరకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే కొన్ని విషయాలు పెద్ద టోన్తో మాట్లాడతావు నువ్వు. నాకు అంత పెద్ద టోన్ పెట్టక్కర్లేదని నీకు ఎన్నోసార్లు చెప్తున్నాను. అది సిస్టమ్ ప్రాబ్లం ఏమో. ఏదో వచ్చి తగ్గించేది. ఒకటి ఏంటంటే ఎనర్జీ వేస్ట్. అంత ఎక్కువ అవసరమా? అంత టోన్ మాట్లాడతాను. దూరం కాదు, నువ్వు అయినా అంత టోన్ వస్తుంది. తర్వాత నువ్వు దూరంగా పెట్టడం కాదు, అది ఏంటంటే నువ్వు ప్రతిదీ చాలా ఎంఫాటిక్ గా మాట్లాడతావు. అంత ఎంఫాటిక్ గా మాట్లాడడం వల్ల ఏంటంటే లెర్నింగ్ మైండ్ ఉండదు అక్కడ. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఒకవేళ తెలుసుకోవాలనే స్థితిలో ఉండవు. నాకు కన్ఫర్మ్డ్ గా ఇది అన్నాడు, అది అది పోవాలండి మనకి. ఎప్పుడు కూడా ఆ అంతర్గత నమ్రత ఎప్పుడు జస్ట్ ఇస్ రైట్ అనేది అంత గట్టిగా చెప్తావు అనమాట. అది అవసరమా? మస్ట్ బి ఇన్ లెర్నింగ్ స్టేజ్. నథింగ్ ఇస్ నథింగ్. ఆయనే ఎంఫాటిక్ గా చెప్పి వదిలేస్తున్నారు. ఇది నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ ఇన్ ఎంఫాటిక్. ఆల్వేస్ లెర్నింగ్ గా, అబ్జర్వింగ్ గా ఉండాలి తప్ప కన్ఫర్మ్డ్ గా ఉంటుంది. యూఆర్ బ్లైండ్ ఇనఫ్. యూఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్. అంతలా ఉండకూడదు. అది నువ్వు ఒకటి టోన్ పెద్దదని కాదు. మరో మెయిన్ థింగ్ ఏంటంటే ద ఎంపసీ అండ్ విత్ ద డామినేషన్ దట్ షుడ్ నాట్ బి దేర్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. చాలా ఉంటుంది నీకు. అంటే అది తగ్గించుకోవాలి. అవేర్నెస్ తో చూసుకుంటే నీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఎక్కడైనా మూమెంట్ లో ఏమైనా ఇంటర్నల్ రిజర్వేషన్ రావచ్చు. ఎక్స్టర్నల్ గా కూడా మనం ఎన్నో గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు ఎవర్ లెర్నింగ్ గా ఉండాలి. బట్ దిస్ ఇస్ ఓన్లీ రైట్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ బ్లైండ్ ఇనఫ్. దే నెవర్ లెర్న్ ఎనీథింగ్. దట్ ఈస్ ఎ డెడ్ లైఫ్ అంటారు వివేకానంద. ఇట్ ఈస్ ఎ డెడ్ లైఫ్. ఆ వేలో ఉండకూడదు. ఎవర్ లెర్నింగ్ దట్ వాట్ ఐ నో అదర్ పీపుల్ a lot of knowledge. and ఆ ఇగో మనకి ఎందుకు రావాలండి? అది చూపిస్తున్నారు కదా ఇవన్నీ. మనకి వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు మనకు ఉన్నాయి. మనకి ఏం లేదు. అంత డామినేషన్ అవసరమా అని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అది నేను అన్నది. అప్పుడు మనకి ఎంత ఆనందం అన్ని పోగొట్టుకుంటూ ఉంటుంది. అండ్ సూక్ష్మతరమైన రిజలేషన్స్ వస్తాయి.
ఇప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను. ఆండర్సన్ గారు అన్నారు కదా, అది బాగున్నది అనిపించింది. పాస్ట్ అండ్ ప్రెసెంట్ కి మనం పాస్ట్ ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎక్కడ దాన్ని వదిలిపెట్టుకొని మళ్ళీ ప్రెసెంట్ లోకి రావాలి, ఆ హార్మోని అన్నది మనకి తెలియాలి. అది బాగున్నది అంట. అంతే. ఇప్పుడు ఇప్పుడు ఆలోచన మనం అది కూడా తెలిసినట్టుగా గతం అనేది మనకి ఆలోచనకి సంబంధం ఉంది. ఆలోచన ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదని తెలిస్తే అప్పుడు మనకి పాస్ట్ ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు తెలిసినట్టు. ఎందుకంటే పాస్ట్ ఆలోచన రూపంలో వస్తుంది. ఆలోచన కూడా గతానికి చెందింది. కానీ ఆ గతం ప్రెసెంట్ ని కవర్ చేయకుండా అది మనం చూసుకోవాలి. అది ఆలోచన ఎక్కడ అవసరం? ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు ఇల్లు తెలుసుకోవడానికి ఆలోచన అవసరం ఆ రోడ్డు మీద. అలాంటి దగ్గర ఆలోచన వాడాలి. ఒక టెక్నికల్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి ఆలోచన అవసరం, కానీ ప్రెసెంట్ ని కవర్ చేసుకోవడం. అది అవును, అది బాగున్నది చాలా. నమస్కారం అండి. ఈ సమస్య నాకు చాలా కాలం బట్టి ఆలోచన ఉండేది. ఈ రోజు మీ వల్ల క్లారిఫికేషన్ ఏ సమస్య? ఎప్పుడు పాత వాటితోటే కంపేర్ చేసుకుంటూ పాత వాటితో ఉండిపోకుండా పాత వాటినే కొత్త వాటితో వేరే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, గత జ్ఞాపకాలతో ఉండిపోకూడదు అనే విషయం. గత జ్ఞాపకాలతో ఉండిపోకూడదు అనగానే టాలీ చేస్తున్నాం. అది యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అలా ఉండిపోతూ ఉంటే మనం ప్రెసెంట్ లో ఉన్నది చూడలేం. ఈ క్లారిటీ ఇక్కడ చాలా బాగా వచ్చింది. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నా సమస్య, నా అనుమానం ఈ రోజు క్లియర్ అయింది. చాలా కాలం బట్టి ఉన్నది. ఓకే, సంతోషం. ఎవరైనా మాట్లాడి. నమస్తే. ఇవాళ గ్రహించిన పాయింట్ నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా, నేను అనురాధ అండి. మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. శాంతి గారా, అనురాధ గారా, ఇద్దరు ఒకలాగా ఉంటుంది. హలో, వినబట్టం లేదు. వినబట్టం లేదు. హలో, ఏం వినబట్టం లేదు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను అనురాధనమ్మా. గత జ్ఞాపకాలు అనేవి చాలా బాగున్నాయమ్మా. మనము ఎప్పుడు ప్రస్తుతం లేవగానే గుర్తొచ్చేది గతమే. అసలు భవిష్యత్తు గుర్తుకు రాదు, వర్తమానము గుర్తుకు రాదు. గతంలోనే జీవిస్తుంటాము. ఏ మాట ఎవరితోని మాట్లాడాలన్నా వాళ్ళని చూడగానే గతమే గుర్తొస్తుందమ్మా. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు. గతంలో బ్రతకడము ఎంత దాన్ని ఏమంటారు, బ్రతికి ఉండి చనిపోయిన వాళ్ళ కింద లెక్క అనేది నాకు అర్థమైందమ్మా. గతంలో బ్రతకడం అంత వేస్ట్ ఇంకొకటి లేదు అనేది ఈరోజు తెలుసుకున్నానమ్మా. ధన్యవాదములమ్మా. ఈ విషయం నాకు అర్థం చేసుకున్న బాగా మీ ఎక్స్ప్లెనేషన్ వల్ల చాలా బాగుంది. సరిగా మాట్లాడాను, క్షమించమ్మా. సరిగా మాట్లాడలేకపోయాను, అంటే నా ఫీలింగ్స్ ఇంకా వివరణ ఇవ్వలేకపోయాను, క్షమించండి అంటున్నాను. పర్వాలేదు, ఇచ్చినంత చాలు. మీరు అది గ్రహించారు కదా, అండర్స్టాండింగ్ వచ్చిందని నాకు అర్థమైంది. అదే నేను కోరుకున్నది కూడా. చెప్పండి. వెరీ మచ్ అమ్మా. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇవాళ చెప్పిన విషయం ఏంటంటే,
గతంలోనే ఉంటూ గత జ్ఞాపకాలతోటే ప్రతిరోజు కూడా లేచిన దగ్గర నుంచి ఇవే ఆలోచనండి. ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడుతున్నా కూడా నిన్న అలా జరిగింది, మొన్న అలా జరిగింది అని ఆ విషయాలతోటే ఉంటూ ఈ ప్రెజెంట్ అంతటినీ కూడా కవర్ చేసేస్తోందండి. అది కళ్ళకు కట్టినట్టు నిజంగా చూపించారండి కృష్ణమూర్తి గారు. అంటే అలా ఉండకుండా ఏంటంటే ఎక్కడ అది కావాలో అక్కడ ఆలోచించుకుని జ్ఞానం అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఎవరైనా ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇల్లు తెలుసుకోవాలంటే అక్కడ కొంచెం కావాలి, అప్పుడు జ్ఞానం కావాలి. అలాగా ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగించాలి తప్ప ఇంకా దాంట్లోనే ఉండిపోకుండా అలాగా పాస్ట్ అంతటిని కూడా అందులో ఉండిపోకుండా ప్రజెంట్ ని కవర్ చేసేటట్టుగా ఉండకుండా మీరు ఎక్కడైతే ఉపయోగించాలో ఆ జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించుకుంటూ వెళ్తే అసలు రియాలిటీ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది నాకు అర్థమైందండి. అంటే ఈ పాస్ట్ లోనే ఉంటే నిద్రపోతున్నాం అండి అంతే. మెలకు ఈ ప్రెజెంట్ లో ఉంటున్నా కూడా పాస్ట్ అంతటిని కూడా తలుచుకుంటూ నిద్రపోతున్నట్టే ఇది. ఎప్పుడు దాంట్లోనే ఉండి అవే ఆలోచించుకుంటూ ఉంటుంటే ఇంకా ప్రెజెంట్ ఇంకేంటి, అంతా కూడా శూన్యమే అది. హలో, అవునండి, కరెక్ట్. అన్న విషయం అంటే అది నాకు బాగా నిద్రకి అర్థం. ఓకే. పాస్ట్ లో ఉంటే నిద్రపోతున్నట్టే ఉన్నారు తప్ప ఇంకేమీ లేదన్న విషయాన్ని బాగా చెప్పారండి. సో ఎప్పటికప్పుడు ఏంటంటే తర్వాత ఇంకో విషయం ఏమిటంటే ఎవరో చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారని కాకుండా నీకు తెలిసిందేంటి, మన జ్ఞానం ఏంటైంది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పి విషయం అర్థమైందండి. ఇందాకలో ఏదో ఎవరో చెప్పారు, ఏదో బుక్ లో లోకులు ఏదో బుక్ చెప్పారు, ఆ బుక్ లో పలానా ఆయన కృష్ణారావు గారు కృష్ణా పత్రిక ఎడిటర్ గా ఉండేవారు. ఆయన నో వెలుగులు అనే పుస్తకం, అసలు ఆ పుస్తకం నిండా అలాగే ఉంటాయి మాటలు. ఆ పుస్తకం దొరకదు ఒక అంత ఇది ఎవ్వరికి ఇవ్వనంటే నీకు ఇస్తాను, నాకు ఇచ్చారు. ఆ పుస్తకం నేను చదివాను. అదే చాలా బాగా చెప్పారండి. సో ఎప్పటికప్పుడు ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకుని తెలుసుకుంటే అందరికీ కూడా ప్రతి విషయాన్ని అందులో రియాలిటీ అనేటువంటి తెలుసుకుని అందరూ కూడా ముందుకెళ్తే అది బాగుంటుందండి. ఆ సత్యాన్ని అనేటువంటిది గ్రహించి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటేనే దీన్ని ఏదైనా సరే సాధించగలటువంటి ఉద్దేశం నాకు అర్థమైందండి. బాగుంది. నమస్తే అండి, ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? హలో, ఇంకెవరు మాట్లాడతారు? శాంతి గారు మాట్లాడలేదు, వినలేదా? హలో, శాంతి గారు కనెక్షన్ లేదా? ఇంకెవరైనా హలో మాట్లాడతారా? హలో హలో మేడం, నమస్తే. నమస్తే. హలో మేడం, నాది ఛార్జ్ అయిపోవస్తుంది. ఏదంటే ఇట్లా అయిపోయింది, అది ఎంతసేపు నేను మాట్లాడదామన్నా రాలేదన్నమాట. మ్యూట్ లో నుంచి రావట్లేదన్నా. సో బాగుందమ్మా, నేను ఇప్పటి వరకు అన్ని వింటూనే ఉన్నాను. మీరు శాంతి గారు అంటే నేను మాట్లాడదామంటే అది రావటం లేదు. ఎంతసేపు ఏమంటారు, అది స్టాగ్నేట్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. అందరి విషయాలు విన్నాను. చాలా బాగుందమ్మా ఈరోజు. అసలు ఈ నిద్ర ఏంటి, ఆ ఫీలింగ్ ఏంటి, మనం అసలు మెడిటేషన్ అంటే అసలు ఎలా, పాత ఆలోచనలు ప్రతి అందరూ చెప్పిన విషయాలు ఆలోచించకుండా ఉండాలి. అంటే మనం స్వేచ్ఛగా మన మైండ్ ని పెట్టుకుని చేయాలి. నేను అదే ఆచరిస్తాను అని చెప్పేసి చెప్పారు సారు. తర్వాత అన్నిట్లో కంటే చాలా మంచి పాయింట్ మాత్రం మీరు చెప్పింది చాలా బాగుందమ్మా. మీరు అనుభవపూర్వకంగా చెప్పారు, మేము మామూలుగా వింటూ ఉంటాము.
ఎందుకంటే కళ్ళుండి గుడ్డివాళ్ళని, కళ్ళు ఉన్నవాళ్ళు ఏదన్నా ఇది చెప్తుంటే వినేదానికనే అన్నకంటే కళ్ళు లేని వాళ్ళే చాలా బాగా వింటారు అన్న మా పాయింట్ చాలా బాగుందమ్మ. నిజంగా ధ్యాస అంతా కూడా చెప్పే విషయం మీద మనం ఆ విషయం మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. అంటే ఏంటి, మనం అంత చూడలేకపోయినా మసమసగా మనకు అనిపించినా కూడా ధ్యాస మాత్రం మనం చెప్పే విషయం మీద, ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాస మీద ఉంటుంది. అలా కాకుండా కళ్ళు పెట్టుకుని మన జాస్లంతా ఎక్కడో పెట్టుకుని ఆ చెప్పే విషయం లేకుండా ఆ పక్కన ఏమేమి ఉంటే వాటిని చూస్తూ, ఇంకోటి చూస్తూ, ఆ మనుషులు చూస్తూ వాళ్ళేం నగలు పెట్టుకున్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఇవన్నీ జాస్లో వస్తాయి ఆలోచనలు. అట్లా శాంతి గారు చెప్పమ్మా. జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు ఏం వాళ్ళకి కనబడవు. అంటే నేను అనేది వినడమే కాదు, చూడడము సరిగ్గా చూడరు. ఆహా, ఓకే అమ్మా, కరెక్టే, చూడరు, కరెక్టే. ఆహా, నిజం. అదే ఇప్పుడు ఏదన్నా ఒక విషయాన్ని కరెక్ట్ గా చూడలేరు, జాస్ అంతా వేరే పెట్టుకుంటారు. ఆ పాయింట్ కూడా అర్థమైంది, చెప్పమ్మా. రైట్. అంటే వాళ్ళు వినలేరే కాదు, చూడలేరు. అవును, దృష్టి ఉన్నా చూడరు. అది కరెక్టే అమ్మా, ఆ పాయింట్ కూడా. అవును, అది చాలా బాగున్నాయి అమ్మా, అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఆ పిల్లి, ఆ పక్షులు, వాటి గురించి కూడా అది చాలా బాగుంది. అంటే అది ఎంత జాగరూకతతో ఉంటుందో, అది నిద్రపోతే అసలు ఇక ప్రపంచం పట్టనట్టుగా ఉంటుంది అని చెప్పేసి అది అవి చాలా బాగుంది చెప్పటం, ఆ ఉదాహరణ కూడా. అలా ఇంకా చాలా వాళ్ళ అన్ని విషయాలు చాలా బాగున్నాయి అమ్మా. నేను అలా ఒక పని చేసుకుంటూ మొత్తం కాన్సన్ట్రేషన్ గానే విన్నాను. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా, చాలా సంతోషం. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? మళ్ళీ వర్ధన్ గారికి సిగ్నల్ రాలేదు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. పాత జ్ఞాపకాల్లో టైం వృధా చేసుకుంటూ మనకి ఏమి నాలెడ్జ్ వచ్చిందో దాని గురించి వివరించకుండా పాత ఆలోచనలతోనే మనసునంతా నింపేసి ఫ్రీడమ్ అనేది లేకుండా, స్వేచ్ఛ అనేది లేకుండా, ఆ ఫ్రీ లేకుండా దాన్ని అలాగే నింపేసి ఏవి నేర్చుకోవడానికి అవకాశం లేకుండా ఉంటామని, ఈ ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుందో, ఈ మైండ్ ఎప్పుడు ఫ్రీ అవుతుందో ఆ రోజు అప్పుడే మనం కొత్త విషయాలు నేర్చుకోవటానికి, అదే మెడిటేషన్ అనే విషయం మళ్ళీ వాళ్ళ చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా ఎన్నో కోట్ చేస్తూ చెప్పారు. మీరు గుంటూరు కృష్ణారావు గారు ఒక సర్కాస్టిక్ గా, జోక్ గా ఎంతో చక్కగా ఆయన వివరించిన విధానం, మనం ఏమి ప్రజెంట్ లో ఉండకుండా మన థాట్స్ గురించి, మన ఆలోచనల గురించి చెప్పకుండా ఎంతసేపు వాడేం చెప్పాడు వీడేం చెప్పాడు అనేది కాకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఆలోచనలు తీసేయాలని, అది వేస్ట్ అని ఆ టైం. చెప్పండి. మనం ఎప్పుడు ఇంకొకళ్ళ ఆలోచనలే మన ఆలోచనలుగా భావిస్తున్నాం. నేనేమనుకుంటున్నాను. అవును, అదే ఆ గుంటూరు కృష్ణారావు గారిది కోట్ చేసింది కూడా మీరు అలాగే, అది చాలా బాగుంది, మంచి ఫీలింగ్ గా ఉంది. అలాగే వివేకానందుడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనం నేర్చుకుంటే కరెక్టే, కానీ అదే పెట్టుకుంటే మనం నేర్చుకున్నది ప్రజెంట్ లోకి రాలేకపోవడం. ప్రజెంట్ లోకి రావాలి. ఆ పాస్ట్ నాలెడ్జ్ ఓన్లీ అత్యవసరంగా ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి, కానీ దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వెళ్తూ ఉంటాం అనేది నేర్చుకోవటం ఒక లక్షణం కాదు. ఈ మెడిటేషన్ కి ఇది ఎంత అవసరము అనేది, అవేర్నెస్ ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యత అవేర్నెస్ గా ఉండటం అనేది, ప్రజెంట్ లో ఉండటము, పాత ఆలోచనలు తీసేయటం అనేది ఇంపార్టెంట్ అనేది ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా మంచి విషయాలని ఈరోజు చక్కగా నేర్చుకున్నాము. రియల్ మెడిటేషన్ అంటే రియల్ అవేర్నెస్, పాత చెత్తను అంతా తీసేయాలి అనేది మైండ్ లో నుండి,
అది ఆ విషయాన్ని చక్కగా కూలంకషంగా చర్చించారు. అందరు కూడా బాగా మాట్లాడారు. మీరు కూడా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. చాలా బాగుంది. అవేర్నెస్, పాత చింతకాయ పచ్చడి తొలగించటం 2 మెయిన్. ఓకే. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, అయితే ఎవరు మాట్లాడకపోతే మాట్లాడితే సంతోషం. అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం అండి.